హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో బాడీస్ అనే మూవీను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీను ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, అలాగే థ్రిల్లింగ్గా కూడా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మరిన్ని మూవీ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి కోరీ, జఫరీ అనే ఇద్దరు బ్రదర్స్ కనిపిస్తారు. వాళ్ళిద్దరూ ఒక హాస్పిటల్ రేడియోని ట్రాక్ చేసి ఆ హాస్పిటల్కి ఎవరు కాల్ చేస్తున్నారని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి చెయ్యికి ఫ్రాక్చర్ అయిందని హాస్పిటల్కి కాల్ చేసి చెప్తుంది. అది విన్న బ్రదర్స్ వాళ్ళు అంబులెన్స్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు. ఆ అమ్మాయిని అంబులెన్స్లోకి ఎక్కించి ఆమెకు మత్తు ఇస్తారు. దానితో ఆ అమ్మాయికి స్పృహ పోతుంది. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఆమె బాడీ ఆర్గాన్స్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. ఈ ఇన్సిడెంట్ బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటంటే వాళ్ళు ఏ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కాదు. డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేసి అవయవాలను అమ్మేస్తారని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి జఫరీ ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని ఆమె సోషల్ మీడియా అకౌంట్లో నేను ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాను అని పోస్ట్ చేస్తాడు. అలా వీళ్ళు మనుషుల అవయవాలు అమ్మి డబ్బు సంపాదిస్తారు. తర్వాత కోరీ జఫరీతో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెబుతాడు. నెక్స్ట్ సీన్లో మనకి షిండీ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి చేయడానికి వెళ్తుంది. అక్కడ ఆమె కాలు ఒక రాయికి తగిలి దెబ్బ గట్టిగా తగులుతుంది. వాళ్ళు హెల్ప్ కోసం హాస్పిటల్కి కాల్ చేస్తే అక్కడికి కోరీ, జఫరీలు అంబులెన్స్లో వస్తారు. కోరీ వాళ్ళతో అంబులెన్స్లోకి కేవలం పేషెంట్స్ని మాత్రమే అలౌ చేస్తాం, తన ఫ్రెండ్స్ని అక్కడే ఉండమని చెబుతాడు. సరే అని షిండీ అంబులెన్స్లోకి వెళ్తుంది. అప్పుడు జఫరీ ఆమెకు ఒక మాస్క్ పెట్టి మత్తు ఇస్తాడు. షిండీకి స్పృహ కోల్పోతుంది. తర్వాత జఫరీ షిండీని చూస్తూ ఆమె తలపైన నిమురుతాడు. ఆ ఇద్దరు షిండీని వాళ్ళ సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఒక బెడ్ మీద పడుకోబెడతారు. ఆమె ఆర్గన్స్ని బయటకు తీయాలని అనుకుంటారు, కానీ కోరీ ఆమె బాడీని కట్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఆ పని తర్వాత చేద్దామని జఫరీ కూడా వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత షిండీ కళ్ళు తెరిచి చూస్తుంది. ఆమె ఒక గదిలో ఉంది. అక్కడ ఒక కెమెరా వైపు చూస్తూ నన్ను ఇక్కడ నుంచి పంపించమని అంటుంది, కానీ ఎవరు ఆమె మాటలు వినరు. తర్వాత షిండీ బట్టలు వేసుకొని నేలపై పడుకొని బాగా ఏడుస్తుంది. తర్వాత రోజు కోరీ షిండీ కోసం ఫుడ్ తీసుకువస్తాడు, కానీ షిండీ ఆ ఫుడ్ని పడేస్తుంది. అది చూసి కోరీ షిండీని లొంగ తీసుకోవడానికి చూస్తాడు, కానీ షిండీ కోరీను గట్టిగా తంతుంది. అప్పుడు కోరీ కోపంతో నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవరూ రారు, నువ్వు తప్పించుకోలేవు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రాత్రి షిండీ నిద్రపోతుంటే కోరీ తన రూమ్కి వచ్చి ఆమెను రేప్ చేస్తాడు. దానివల్ల షిండీకి బాగా నొప్పి పుడుతుంది. తర్వాత రోజు ఉదయం జఫరీ షిండీ డ్రెస్ మీద ఉన్న రక్తం మార్కలను క్లీన్ చేస్తుంటే షిండీకి మెలకువ వచ్చి జఫరీ ఫేస్ మీద మోకాలితో తంతుంది. నువ్వు కూడా నన్ను రేప్ చేయడానికి వచ్చావా అని షిండీ జఫరీతో అంటుంది. అప్పుడు జఫరీ కాదు, నేను నీ కోసం ఫుడ్ తీసుకువచ్చాను అని చెబుతాడు. కానీ షిండీ వినిపించుకోకుండా అతన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. జఫరీ వెళ్ళిపోయాక షిండీ బ్రేక్ఫాస్ట్ తింటుంది. ఇదంతా కెమెరాలో చూస్తున్న కోరీ గట్టిగా నవ్వుకుంటాడు, ఎందుకంటే కోరీ ఒక సైకో లాంటివాడు. షిండీని ఏడిపించడమే అతని లక్ష్యం. తర్వాత కోరీ, జఫరీ ఇద్దరు షిండీ రూమ్కి వెళ్ళి మేము చెప్పినట్టు నువ్వు వినకపోతే నేను చంపేస్తామని కోరీ అంటాడు. ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు షిండీ కాలుకి తగిలిన దెబ్బని నయం చేస్తానని చెప్పి ఒక షూ తీసుకువచ్చాను అని చెబుతాడు. కాలుని చెక్ చేస్తున్నట్టుగా చూసి ఆమె కాలును ఇంకా గట్టిగా విరగొట్టేస్తాడు, ఎందుకంటే షిండీ అక్కడ నుంచి పారిపోకుండా ఉండడానికి. షిండీకి ఒక మార్ఫోన్ చూపించి ఇది నీకు కావాలంటే నువ్వు మా మాట వినాలని అంటాడు. షిండీ సరే అని కాంప్రమైజ్ అవుతుంది. అప్పుడు కోరీ తనకి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. నిజానికి అది పెయిన్ కిల్లర్ కాదు, అది వేసిన వెంటనే షిండీకి స్పృహ పోతుంది. అప్పుడు కోరీ తనని రేప్ చేస్తాడు. షిండీకి స్పృహ వచ్చాక ఇంకా ఎన్ని రోజులు ఎలా టార్చర్ చేస్తారని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు కోరీ తను సాటిస్ఫై అయ్యేంత వరకు చేస్తానని చెబుతాడు. అది విన్న షిండీ నీకు ఏది కావాలంటే అది చేసుకో, కానీ నాకు మొత్తు మాత్రం ఇవ్వకు అని చెబుతుంది. కోరీ సరే అని ప్రామిస్ చేస్తాడు. రాత్రి జఫరీ తన రూమ్లో ఒక ఫోటోని చూస్తూ బాగా ఏడుస్తాడు. ఆ ఫోటోలో కోరీ, జఫరీలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. కోరీ జఫరీ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు, తన గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెబుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కోరీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని షిండే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచుతారు అని అడుగుతుంది.
అప్పుడు కోరి నా మనసుకి కరెక్ట్ అనిపించినప్పుడు నేను చంపేస్తామని చెబుతాడు. ఏదో కారణం వల్ల మీరు సైకోలాగా మారిపోయారని షిండి అంటుంది. దానికి కోరి నేను మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఈ పని చేస్తున్నాను. మేము అమ్మిన ఆర్గాన్స్తో ఎంతోమంది బ్రతకగలుగుతున్నారు అని అంటాడు. షిండే కోరితో ఈరోజు కూడా నన్ను రేప్ చేస్తావా అని అడుగుతుంది. కానీ నాకు మూడ్ లేదని చెప్పి కోరే వెళ్ళిపోతాడు. తర్వాత షిండి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు జెఫ్రీ ఆమె కోసం లంచ్ తీసుకువస్తాడు. ఆమెను అలా చూసి వెంటనే జెఫ్రీ వెనక్కి తిరుగుతాడు. షిండి జెఫ్రీతో సిగ్గుపడొద్దని చెబుతుంది. జెఫ్రీ దగ్గరికి వెళ్ళి అతన్ని టచ్ చేస్తుంది. తన వేలుతో చాక్లెట్ తీసుకొని నాకుతుంది. అది చూసి జెఫ్రీకి ఫీలింగ్స్ పెరిగిపోతాయి. తర్వాత అనుకోకుండా షిండి ప్రైవేట్ పార్ట్ టచ్ అయిందని భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు జెఫ్రీ. ఇదంతా కెమెరాలో చూస్తున్న కోరీకి షిండే జెఫ్రీని తన వైపు మార్చుకోవడానికి ఎలా చేస్తుందని అర్థమవుతుంది. కానీ జెఫ్రీ ఇద్దరిలో ఎవరి వైపు ఉంటాడో చూద్దామని కోరి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కోరి షిండీను మళ్ళీ రేప్ చేస్తాడు. నెక్స్ట్ డే జెఫ్రీ ఆమె బాడీని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు షిండే జెఫ్రీకి ముద్దు పెట్టి ప్లెజర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. జెఫ్రీకి భయమేసి పారిపోతాడు. ఇది కెమెరాలో చూసిన కోరికి షిండీ జెఫ్రీని మార్చడానికి ఎంతకైనా తెగిస్తుందని అర్థమవుతుంది. అప్పుడు షిండి కెమెరా ముందు నిలబడి నువ్వంతా చూస్తున్నామని నాకు తెలుసు అని అంటుంది. ఇంకోవైపు రూములోకి వెళ్ళిన జెఫ్రీ పడుకొని షిండే గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తెలియకుండానే జెఫ్రీ షిండేను లవ్ చేస్తాడు. నెక్స్ట్ డే షిండీకు బ్రేక్ఫాస్ట్ కోసం జెఫ్రీ స్పెషల్ ఐటమ్స్ రెడీ చేస్తాడు. అవి చూసి కోరీకి చాలా కోపం వస్తుంది. జెఫ్రీని చూస్తూ నేను షిండీని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వెళ్తున్నా, దాని తర్వాత ఆమె బాడీని కట్ చేసి ఆర్గన్స్ బయటికి తీయాలని చెబుతాడు. జెఫ్రీకి అది ఇష్టం లేదు. కానీ కోరీ మాటకు ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే జెఫ్రీకి కోరే తప్ప ఎవరూ లేరు. తర్వాత కోరే షిండే దగ్గరికి వచ్చి ఆమె ఆన్సర్ చెప్పలేని కొన్ని మెడికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకవేళ వాటికి ఆన్సర్స్ చెప్పకపోతే నీ రెండో కాలు కూడా విరగ్గొడతానని అంటాడు. అది విన్ని షిండి భయపడి కోరి అడిగిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెబుతుంది. అది అయిపోయాక షిండి కోరీను తిడుతుంది. అది కోరీకి నచ్చక ఇప్పుడు నిన్ను రేప్ చేస్తానని కోరి షిండీతో అంటాడు. షిండి అతనికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే కోరి దూరంగా జరిగి వెళ్ళిపోతాడు. తర్వాత జెఫ్రీ అక్కడికి వచ్చినప్పుడు షిండి తన దగ్గరే పడుకోమని చెబుతుంది. అతనితో నువ్వు నన్ను రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తున్నావని అంటుంది. అలా చెప్తూనే జెఫ్రీకి ముద్దు పెట్టి అతనితో ఇంటిమేట్ కూడా అయిపోతుంది. ఇదంతా చూస్తున్న కోరి ఒకవేళ జెఫ్రీ షిండే వైపు మారిపోతాడేమో అనుకుంటాడు. షిండే జెఫ్రీతో ఇంకా నన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచారని అడుగుతుంది. అప్పుడు జెఫ్రీ తనకి ఒక ఫోటో చూపించి ఇది మా సిస్టర్ అని చెబుతాడు. ఆమె సేమ్ నీలాగనే ఉంటుంది అంటాడు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఒకే చోట కలిసి ఉండేవాళ్ళు. కానీ కాలేజ్కి వెళ్ళాక కోరి ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఆరోగ్యం పాడైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయింది అని చెబుతాడు. ఇదంతా విన్నాక షిండేకి అర్థమవుతుంది వాళ్ళ సిస్టర్ లాగా ఉండడం వల్లే వాళ్ళు తనని చంపట్లేదని. జెఫ్రీ బయటకు వచ్చాక కోరి తనతో షిండి నిన్ను మాయ చేస్తుందని తనని నమ్మొద్దని చెబుతాడు. జెఫ్రీ ఆ మాటలు వినిపించుకోకుండా కోరీతో గొడవ పడతాడు. ఒకసారి తన సిస్టర్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, కానీ ఈసారి అలా జరగనివ్వను అంటాడు. అప్పుడు కోరి జెఫ్రీ అంటే తనకి చాలా ఇష్టమని, నాకంటే ఎక్కువ నిన్ను ఎవరో ఇష్టపడరని చెబుతాడు. రాత్రి జెఫ్రీ షిండీతో ఇంటిమేట్ అవుతాడు. అప్పుడు షిండి కోరి కంటే జెఫ్రీ చాలా స్మార్ట్ అని, ఏ అమ్మాయి అయినా జెఫ్రీ లాంటి వాళ్ళని ఇష్టపడతారని అంటుంది. అది విన్న జెఫ్రీ షిండీతో మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయి ఎవరికీ తెలియని ప్లేస్కి వెళ్ళిపోదాం అంటాడు. కోరి ఆ మాటల్ని కెమెరాలోని విని జెఫ్రీ పూర్తిగా షిండి మాయలో పడిపోయాడని బాధపడతాడు. నెక్స్ట్ డే జెఫ్రీని ఒక పని మీద కోరి తన వెంట తీసుకువెళ్తాడు. ఒక అబ్బాయిని అంబులెన్స్లో తీసుకువస్తారు. షిండి ఉన్న రూమ్కి వచ్చి షిండిని ఒక పక్కన తాడుతో కట్టేస్తారు. కోరి ఇప్పుడు నీకు లైవ్ షో చూపిస్తామని చెబుతాడు. అలా చేయవద్దని షిండి చెబుతుంది. కానీ కోరి పట్టించుకోకుండా బెడ్ మీద వాళ్ళు తీసుకువచ్చిన అబ్బాయిని పడుకోబెట్టి కదలకుండా గట్టిగా కట్టేస్తారు. తర్వాత తన బాడీ కట్ చేసి ఆర్గన్స్ని బయటకు తీస్తారు. అది చూడలేక షిండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ రోజు రాత్రి కోరికి ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది అని జెఫ్రీని మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటాడు. జెఫ్రీ మార్కెట్కి వెళ్ళిపోయాక కోరి షిండి రూమ్కి వచ్చి జెఫ్రీని మార్చడానికి కారణం నీ నోరు, నీ ప్రైవేట్ పార్ట్, కాబట్టి వాటిని మూసేస్తానని షిండితో అంటాడు. వాళ్ళ సిస్టర్ కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోలేదని, కోరి తనకి పాయిజన్ ఇచ్చాడని చెబుతాడు. ఎందుకంటే కోరి జెఫ్రీలు తనకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్న విషయం ఆమెకు తెలిసిపోయిందని చెప్తాడు. తర్వాత కోరి మాస్క్ పెట్టుకుని రూమ్లో ఒక గ్యాస్ రిలీజ్ చేస్తాడు. ఆ గ్యాస్ వల్ల షిండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆమె నోరుని, ప్రైవేట్ పార్ట్ని దారంతో కుట్టేస్తాడు.
మార్కెట్ నుంచి వచ్చిన జెఫ్రీకి ఆ దృశ్యం చూసి కోరీ మీద కోపం వస్తుంది. నేను చేస్తుంది సరైన పనే, లేదంటే అది నిన్ను నన్ను విడదీయాలని చూస్తుంది అని చెబుతాడు కోరీ. జెఫ్రీ కోరీ తలను నేలకేసి గట్టిగా కొడతాడు. కోరీకి స్పృహ పోతుంది. అప్పుడే షిండీకి మెలకు వచ్చి ఒక ఫైర్ బాక్స్తో జెఫ్రీని కొట్టి అక్కడ నుంచి పారిపోతుంది. కోరీ జెఫ్రీలకి స్పృహ వచ్చాక కోరీ జెఫ్రీకి నచ్చ చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ అంబులెన్స్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి హెల్ప్ కోసం హాస్పిటల్కి కాల్ చేస్తుంది. అది విని కోరీ జెఫ్రీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ అమ్మాయి షిండీ ఫ్రెండ్. అప్పుడు వాళ్ళు కోరీ జెఫ్రీలను వాళ్ళ ప్లేస్కి తీసుకువెళ్ళి కట్టేస్తారు. కోరీ కళ్ళు తెరిచి చూసి షిండీతో జెఫ్రీని వదిలేయండి, ఇదంతా నా తప్పే అని అంటాడు. కానీ షిండీ వినకుండా నీ ముందే జెఫ్రీ ఆర్గన్స్ బయటికి తీస్తాను అని చెబుతుంది. కోరీ అలా చేయవద్దు అంటాడు. నన్ను లవ్ చేసిన దానివి ఇలా ఎందుకు చేస్తున్నావు అని జెఫ్రీ షిండీతో అంటాడు. షిండీ నవ్వుతూ నిన్ను నేను అస్సలు లవ్ చేయలేదని చెబుతుంది. అప్పుడే ఆర్గాన్స్ని పికప్ చేసుకోవడానికి ఒక డెలివరీ బాయ్ బయట వెయిట్ చేస్తాడు. షిండీ బయటికి వెళ్ళాక డెలివరీ బాయ్ ఆమెతో మాకు ఆర్గాన్స్ ఇస్తే మీకు మంచి అమౌంట్ ఇస్తానని చెబుతాడు. షిండీ అతనితో 5 minutes వెయిట్ చేయి, ఆర్గాన్స్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఈ మూవీ ఎండింగ్ ఏంటంటే షిండే తప్పించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఎలాగైనా సరే జెఫ్రీ కోరీల మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇటువంటి మూవీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్.